నేటి మాట లోపల ఈరోజు మనము మన సాంప్రదాయం గురించి తెలుసుకుందాం. ఏది భోజన సాంప్రదాయం గురించి. మన సాంప్రదాయంలో భాగము భోజనాన్ని ఎలా చేయాలి, ఏది ముందు తినాలి, ఏది తర్వాత తినాలి అనే విషయాన్ని తెలుసుకుందాం మిత్రమా. అన్నీ వడ్డించిన తర్వాతే ఎందుకు తినాలి, అన్నీ వడ్డించిన తర్వాతే తినాలి, ఎందుకు తినాలి అనే దాని గురించి. అంటే ఆహార విషయంలో మనం తీసుకునే ఆహారం విధానము, పద్ధతిలో ఒక క్రమశిక్షణ, సాంప్రదాయము అనాది నుంచి వస్తూ ఉంది మిత్రమా. అన్ని పదార్థాలను వడ్డించిన తర్వాతే భోజనం చేయడం మన సాంప్రదాయం. ఇలా చేయడం వల్ల భోజనం చేసే వ్యక్తి ఏది ముందు తినాలి, ఏది తర్వాత తినాలి అనేది ఎంచుకుంటాడు. అప్పుడు అతిథికి భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు. మామూలుగా అయితే ఒకప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మనం తినే పళ్ళెల్లో భోజనాలు పెట్టకపోదు. ఎందుకంటే వారికి అప్పుడు పచ్చాకులు దొరికాయి, పచ్చి విస్తరాకులు. అలా ఆ టైంలో పచ్చి విస్తరాకులు ఆకులు తెచ్చి విస్తరాకు కుట్టని సమయంలో అయితే ఇంట్లో ఉన్న ఎండు విస్తరాకు అంటే ఆకులతో మూతకాకు విస్తరాకులు ఉంటాయి, కుట్టి ఇండ్లల్లో కట్టలు పెట్టుకునేవారు. ఇప్పుడు కదా మనం డిస్పోజల్స్ పెట్టుకున్నట్టుగా వాళ్ళు కూడా అలానే పెట్టుకునేవారు. ఎండాకాలంలో ఆకులు తెచ్చి కుచ్చేసుకునేవారు. ఒక దేనికి సుతిల దారానికి కుచ్చి అది ఎండిన తర్వాత వర్షాలు పడుతూ ఉన్నప్పుడు బయటకి పోలేరు కదా, వ్యవసాయ పనులు చేసుకోలేరు. కాబట్టి అప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు కూడా వ్యవసాయానికి వెళ్ళేవారు కదా. ఆ టైం లోపల వాళ్ళు కొన్ని ఆకులను కొంచెం నీళ్లు చల్లి దానిపైన బరువు పెట్టి, తర్వాత ఇంకొకటి మీకు తెలుసో తెలియదో చొప్ప ఉంటుండే. అంటే మొక్కజొన్న, పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు అని ఉంటాయి కదా. ఆ జొన్నలకు ఉన్నటువంటి చెట్టుకు ఉన్న కర్ర అన్నమాట. కర్ర అంటే ఆ మొక్కను తీస్తే లోపల బెరుడులా ఉంటుంది. ఆ పైన ఉన్న పెచ్చుతోటి పుల్లలు తయారు చేసేవారు విస్తరాకులు కుట్టడానికి. అప్పట్లో చేసేవన్నీ కూడా కట్టలు కట్టి రెడీగా ఉంచుకుందరు. ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే మామూలుగా మనకు మొక్కజొన్నలు దసరా అప్పుడు వస్తాయి. ఆ చెట్టు అదంతా చేసినప్పుడు మనకి ఎండలు ఏముండే అంటే చలికాలం లోపల వాటిని పుల్లలను సిద్ధం చేసుకునేవారు. ఎండాకాలంలో ఆకులను సిద్ధం చేసుకునేవారు. వర్షాకాలం లోపల ఆకులను నానబెట్టి చేసి విస్తరాకులను కుట్టేవారు. ఎవరు చుట్టాలు వచ్చినా కూడా ఆ విస్తరాకులోనే ఆహారాన్ని, భోజనాన్ని వడ్డించేవారు అన్నమాట. ఇది మన అనాది నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం మిత్రమా. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు మరి అంటే, రోజు వాళ్ళు తినే తిండి కాకుండా మామూలుగా ఇంకెవరైనా వచ్చినట్టయితే అప్పడాలు పెట్టేవారు. ఏదో ఇంకొక పప్పు ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళకి చేసి పెట్టేవారు. నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎగ్, మటన్, చికెన్ ఏదో ఒకటి అప్పటికప్పుడే పెట్టాలంటే మాత్రం ఎగ్ ఆమ్లెట్ వేసి అప్పడాలు గోరిచ్చి వాళ్ళకు వడ్డించేవారు విస్తరాకులు. ఎలా అంటే మొట్టమొదట విస్తరాకును రౌండ్గా ఉంటుంది పెట్టి మనిషి కూర్చుంటే కుడివైపు మామిడికాయ, ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి కదా, మామిడికాయ పచ్చడి పెట్టడం. ఆ తర్వాత ఆ పచ్చడికు పైన మనం వండినటువంటి పప్పు, కూర, ఆ తర్వాత అప్పడాన్ని పెట్టడం. ఇలా సాంప్రదాయంగా మధ్యలో వడ్డించి పక్కన నీళ్లు పెట్టి ఆ వ్యక్తి కూర్చున్న తర్వాత అన్నాన్ని వడ్డించడం. అన్నం పైన కరిగినటువంటి నెయ్యిని 2-3 చెంచాలు వేయడం. వాళ్ళు కూడా కింద సాప వేసి ఇదంతా తయారు చేసేవాళ్ళు. చక్కగా పంక్తి భోజనం నేలపైన పద్మాసనంలో కూర్చొని చక్కటి భోజనాన్ని వాళ్ళకు అందించేవారు. ముందు రసము, చారు, సాంబారు, పెరుగు ఇవన్నీ వాళ్ళ ముందే ఉంచేవారు. మిగతా కూరగాయలు కూడా చిన్న చిన్న గిన్నెలలో ఉంచి వాళ్ళ ముందు ఇంకా కొద్దిమంది ఇళ్ళల్లోనైతే దొప్పలని ఉంటుంది. ఈ ఆకులతోటే దొప్పలు కుట్టేవారు. అయితే ఒక దొప్పలో పప్పు, ఒక దొప్పలో కూర, ఒక దొప్పలో పెరుగు, ఒక దొప్పలో మామిడికాయ పచ్చడి ఇలా కూడా పెట్టి వడ్డించేవారు కూడా ఉండే ఆనాటి కాలంలో. ఇలాంటి భోజనాన్ని నేను కూడా చేశాను. ఇంకా కొద్దిమంది పరమాన్నాలు కూడా వండేవారు. ఆ పరమాన్నాన్ని కూడా ఒక దొప్పలోనే పెట్టేవారు. అంటే అప్పుడు న్యాచురల్లో ఉన్నటువంటి
ఆహారానికి వాడుకునే ఆకులను, పత్రాలను వాడుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు అంత కెమికల్‌తో కూడినటువంటి పేపర్‌లతో తయారు చేసే డిస్పోజల్ వాడడం వల్ల ఇప్పుడు క్యాన్సర్‌లు, రకరకాలైనటువంటి వైరస్ సంబంధమైన జబ్బులకు గురవుతున్నాం మిత్రమా. అంటే మనం తినే ఒక ఆహార పదార్థము తినడంలో ఉపయోగించే వస్తువుల వినియోగమే ఇంత తక్కువ, పొరపాటు జరిగితేనే ఇంత గురి అవుతున్నాము. ఇంకా ఇలా ఎన్ని చేస్తున్నాం రోజంటే మన జీవిత కాలంలో చాలా జరుగుతున్నాయి. కాబట్టి మనము తినే ఆహార విషయంలో చక్కటి క్రమశిక్షణ, పద్ధతి, సమయపాలన, ఆలోచన విధానాన్ని ఏర్పరచుకోవాలి మిత్రమా. ఇది మన సాంప్రదాయం. అరటాకు ఉన్నవాళ్ళు అరటాకులో పెట్టేవారు. ఇంకా మట్టి గురుగులని ఉంటుండే, దాంట్లో పెరుగు పోసి పెట్టేవారు. మట్టి గురుగుల్లోనే కొన్ని వెడల్పుగా ఉంటుండే, కొన్ని చెంబుల్లాగా ఉంటుండే, అందులోనే చారు పోసి పెట్టు అంటే ఇలా ఆనందంగా ఉండేది అక్కడ భోజనం. ఇప్పుడు మీకు చెబుతూ నేను మాట్లాడుతూ ఉంటా, అవన్నీ నా కళ్ళ ఎదుట కనపడుతున్నాయి. కొన్ని మాత్రం ఇప్పుడు నేను చెప్పిన వాటిలో కొన్ని భోజనాలు నేను చేశాను. ఆ అదృష్టం నాకు దొరికింది మిత్రమా. మళ్ళీ కూడా మనం ఇప్పటికైనా కూడా అలాంటి చెట్లను మన ఇంటి ముందో, మనకున్న పేరట్లోనో, మనకున్న వ్యవసాయ భూముల్లోనో పెంచుకొని మళ్ళీ అదే జీవన విధానాన్ని పాటిస్తే బాగుంటుందని నేను మీ వీడియో ద్వారా మెసేజ్ ఇస్తూ మిమ్మల్ని ఆశిస్తున్నాను మిత్రమా. ఆహారమే ఆరోగ్యమే మహాభాగ్యము. ఆహారమే మన జీవనం, మన ప్రాణం అనే విషయాన్ని ఆహారమే అన్నిటికీ మూలం. ఇదం జగత్ ధనం మూలం అన్నట్టుగా ఆహారం మిదం జగత్తు, ధనం మూలం, ఆరోగ్యం మూలం అంటూ మనము ఇలాంటి భోజనాన్ని చేయడానికి మనం అందరం ముందుందాం మిత్రమా. సర్వే జన సుఖినో భవంతు.